చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. హైడ్రాకు షాక్ తగిలిందనే చెప్పాలి. హైకోర్టులో హైడ్రాకు ఊహించని షాక్ తగిలింది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ ను తొలగించాలని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ధిక్కరణ కేసుల విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. లోతుకుంటలోని 40 ఎకరాల భూ వివాదంలో హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే ఉన్నా లెక్క చేయకుండా హైడ్రా కలుగజేసుకోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఇప్పటి వరకు 63 కోర్టు ధిక్కరణ పిటిషన్ ఫైల్ అయ్యాయని, ఒక ఉన్నతాధికారి ఎన్నిసార్లు కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం సరికాదని న్యాయస్థానం పేర్కొంది. రంగనాథ్ పదే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నట్టుగా వ్యవహరించారని అభిప్రాయపడింది. అయితే ఈ రోజు హైకోర్టుకు క్షమాపణ చెబుతూ రంగనాథ్ అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ వేటు తప్పలేదు. సికింద్రాబాద్ లోని లోతుకుంట ఆర్మీ వివాదాస్పద భూముల వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి అధికారులు ప్రవేశించారనే ఆరోపణలపై ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. హైడ్రా కమిషనర్ మరియు అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కోర్టు ఆదేశాలను పాటించకపోతే వారిని కస్టడీకి తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించింది. చెరువులు, నాలాల ఆక్రమణల పేరుతో ఇటీవల రామాంతపూర్, పెద్ద చెరువు, తార్నకా ప్రాంతాల్లో చేపట్టిన కూల్చివేతలలో పెద్ద భవనాలను వదిలేసి పేదల గుడిసెలు, ఇళ్లను మాత్రమే టార్గెట్ చేస్తున్నారంటూ బాధితులు, ప్రతిపక్షాలు మరియు హైకోర్టు సైతం ప్రశ్నించడం హాట్ టాపిక్ గా మారింది.